ఎస్ఈసి న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. త్వరలో మన రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా స్థానిక రాజకీయ నాయకులను కలిసి ముఖాముఖి కార్యక్రమం ద్వారా తాజా స్థానిక రాజకీయ అంశాలను మీకు పరిచయం చేస్తూ ఉన్నాము. ఈ మా ప్రయత్నాన్ని అభినందించి అభిమానించి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి మండలాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ ముద్రగడ జమ్మి గారిని మీకు పరిచయం చేసి వారి ద్వారా కొన్ని రాజకీయ అంశాలని మీకు తెలియచేద్దామని అనుకుంటున్నాము. నమస్కారం అండి జమ్మి గారు. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నా సార్. సార్, వైఎస్ఆర్సిపి నాయకులు తరచుగా మీ పార్టీ అధినేతని ప్యాకేజీ స్టార్ అని దత్తపుత్రుడని విమర్శిస్తూ ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని అభిమానిస్తూ కూడా ఆ విమర్శల్ని ఎందుకు సమర్థవంతంగా ఖండించలేకపోతున్నారు? నాకు తెలిసి ఇందులో రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి సార్. ఒకటి, ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా కొన్ని అపవాదులని, అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్యాకేజీ తీసుకుని పార్టీని నడపవలసినంత దుస్థితి అయితే లేదు. అది ఆయనకి తెలుసు. ఖచ్చితంగా ఆయన ఖండించాలి ఒక సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తిగా. కానీ ఆయన ఎందుకు ఖండించలేదు అన్నది ఆయన విజ్ఞతకు వదిలేస్తుంది. ఎందుకంటే పెద్దల్ని మనం విమర్శనాత్మకంగా మాట్లాడదలుచుకోలేదు. రెండు, ఇందులో రాజకీయ కోణంలో చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేత, చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ అధినేత. ఈ పార్టీ అధినేతగా చూస్తే కనుక ఏదైనా పార్టీకి మైలేజ్ వస్తుందంటే ఎవరు తిట్టినా కానీ ఆ పార్టీ మైలేజ్ తగ్గడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈయనే పోయి ఆ పార్టీ మైలేజ్ నేను పవన్ కళ్యాణ్ గారికి ₹1 ఇవ్వలేదు, ఆయన స్వయంగా ఏర్పాటు చేసుకున్నారని ఈయన హైప్ చేయవలసినంత ఆయనకి రాజకీయ కోణంలో కనిపించలేదేమో. పవన్ కళ్యాణ్ గారిని సేవ్ చేసే ఆలోచన పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారికి నచ్చకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక పార్టీ అధినేత వెళ్ళి ఇంకో పార్టీ అధినేతని హైప్ చేయవలసినంత చాయిస్ ఆయన తీసుకోలేదేమో. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉండి, సరే ప్రతిపక్షాలు ఆయన మీద ప్రభుత్వం ఆయన మీద అస్త్రాలు వేస్తుంది, ఆయనే పడతాడు, తీసుకుంటే ఆయనే తీసుకుంటాడు, మనం వెళ్ళి ఆయన బాగు చేయవలసిన పరిస్థితి ఎందుకులే అని మౌనంగా ఉన్నాడేమో అని నా ఉద్దేశం. అది పొత్తు ధర్మానికి కొంత విరుద్ధమేమో. అంటే ఇప్పుడు గతం నుంచి ఆ నింద వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పొత్తు ధర్మానికి విరుద్ధమైన అంటే ఇప్పుడు పోయి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు మీరు నాకు ప్యాకేజీ ఇచ్చారా లేదా అని నిరూపించుకోవాల్సినంత అవసరం లేదు. అక్కడ జరిగిన యథార్థం ఏమన్నా ఉంటే కనుక మనం భయపడాలి. పవన్ కళ్యాణ్ గారు భయపడాలి. అసలు ఆ ఆలోచన లేని వ్యక్తి తన దొబ్బనే కౌలు రైతులకి ఇంకా చాలా చారిటీస్ ఖర్చు పెట్టే వ్యక్తి ఒకరి దగ్గర ప్యాకేజీ తీసుకోవడం అన్నది అసలు అది పవన్ కళ్యాణ్ గారి విషయంలో అది నథింగ్. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నిప్పుగా ఉండే మనిషి, నిజాయితీగా ఉండే మనిషి, ఎవరి దగ్గర చేయి చాచే వ్యక్తి కాదు. సార్, టీడీపీ జనసేన పొత్తు ఖరారైంది. అవును సార్. సీట్ల పంపకం విషయంలో ఒక కొలిక్కి రాలేకపోతున్నారు. దీని వెనకాల బీజేపీ ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని కాళ్ళు బట్టి వెనకలా అవుతుందా? అంటే ఇట్లా కాళ్ళు పట్టి వెనకలాగే కన్నా, అంటే మనం గత 2 సంవత్సరాల నుంచి చూస్తే జరిగిన పరిణామాల్లో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మన భారతదేశ ప్రధానమంత్రి గారు ఏ వ్యక్తిని కూడా అంత చొరవగా తీసుకున్న దాఖలాలు ఎక్కడిగా కనిపించవు. మన రాష్ట్రంలో చూసుకుంటే బయట రాష్ట్రాల్లో వేరే విషయం సార్. ఒక పవన్ కళ్యాణ్ గారి విషయంలో మోడీ గారు చాలా ఆప్యాయంగా మీరు ఎక్కడ ఏ మీటింగ్కి వెళ్ళినా ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడం, లేకపోతే ఆయన స్పెషల్గా టైం ఇవ్వడం. మన వైజాగ్లో కూడా ఆయనకు 1 అవర్ టైం ఇవ్వడం జరిగింది. అట్లాగే మొన్న మీటింగ్లో కూడా ఆయన పక్కకు తీసుకుని మేరే భాయ్ హే పవన్ కళ్యాణ్ అని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీని, నిబద్ధత కలిగిన వ్యక్తి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తిని వారు గ్రహించారు. కాబట్టి ఏదో విధంగా పవన్ కళ్యాణ్ గారిని కొంచెం ముందుకు తీసుకెళ్లారన్న ఉద్దేశంతో ఈ పొత్తు ధర్మంలో 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా యాక్సెప్ట్ చేస్తే మేము ముందుకు వస్తాం అని కొంత ఆపడం ఏమైనా జరిగి ఉండొచ్చేమో తప్ప కాళ్ళు పట్టుకు వెనకలాగడం అనేది కాదు. కానీ ఈయన్ని పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకాన్ని కొంత వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం అని అనుకోవచ్చు మనం. సార్, వైఎస్ఆర్సీపీ తన అభ్యర్థుల్ని చాలా వరకు ప్రకటించింది. మన రాజమహేంద్రవర రూరల్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే
వేణుగోపాలకృష్ణ గారిని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ఆయన అప్పుడే రంగంలోకి దిగి తన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నారు. మీరు ఇంకా ఈ పొత్తులో ఉండి కూడా ఎవరు ఇక్కడ పోటీ చేస్తారు అని నిర్ణయించకపోవటం వల్ల మరి ప్రచార విషయంలో మీరు వెనకబడరా? అంటే మన నియోజకవర్గం చూసుకుందామండి. మీరు అన్నట్టు రాజమండ్రి రూరల్ నేపథ్యం తీసుకుంటే గత 18 సంవత్సరాలుగా కందుల దుర్గేష్ గారు అనే వ్యక్తి ఆయన ఈ ప్రజా జీవితంలోనే ఉన్నారండి. వేరే బిజినెస్లు కానీ వేరే హ్యావిగేషన్స్ కానీ పెట్టుకోలేదు. ఆయన ఎమ్మెల్సీగా కాంగ్రెస్లో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పటి నుంచి కూడా జనసేన పార్టీ తరఫున ప్రపోజల్ అభ్యర్థిగా ఉన్నారు కనుక ఆయన ప్రజా జీవితంలోనే ఉన్నారు. అంటే ప్రచారం అనేది ఇప్పుడు అంటే మన వైఎస్ఆర్సీపీకి తీసుకుంటే కోఆర్డినేటర్ గారిని మార్చి మళ్ళీ కొత్త ఆయన వేయడం వల్ల ఆయన కొంచెం ముమ్మరం చేసి ఉండొచ్చు గాక, కానీ మన దుర్గేష్ గారి విషయంకి వస్తే కనుక కొంచెం లేట్ అయినా కానీ మొత్తం ఆల్రెడీ ఒకసారి మన నియోజకవర్గాన్ని గత 15 సంవత్సరాలుగా మంచి సంబంధాలతోటి నడుపుతున్నారు. ఏ కార్యక్రమాన్ని అయినా ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఇచ్చిన తర్వాత కొంత అతని మీద మన దుర్గేష్ గారి మీద కొంత, ఎందుకంటే ఒక పార్టీ జిల్లా అధ్యక్షుల్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు అంటే అతను పెద్ద జాబ్ అండి. ఒక కొత్త పార్టీకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్టీకి బాధ్యత కూడా చాలా పెద్ద బాధ్యత. ఈ పార్టీని అందరినీ జిల్లాలో ఆయన క్రోడీకరించుకుంటూ ఎక్కడైనా జాయినింగ్స్ ఉంటే చేసుకుంటూ తన నియోజకవర్గాన్ని మళ్ళీ కవర్ చేసుకుంటూ ఇది పెద్ద బాధ్యత. ఖచ్చితంగా ఆయన ఇంకా మొదలు పెట్టలేదన్న దానికి మనం ఒప్పుకోం కానివ్వండి. ఖచ్చితంగా ప్రతిరోజు మాకు టచ్లో ఉంటారు. మీరు మన పార్టీ నుంచి కాదు ఇతర పార్టీల నుంచి కూడా మనం నాయకుల్ని మనం ముందుకు తీసుకురావాలి, పార్టీని బలోపేతం చేయాలని ఎప్పుడు మాకు దిశానిర్దేశం చేస్తుంటారు. ఖచ్చితంగా మేము ప్రచారంలో అయితే ఉన్నాం కానండి. అయితే పొత్తు ధర్మం ఒకటి నడుస్తుంది కాబట్టి మా అధినాయకులు ఈ వారంలో దాని మీద తెరతెల్లం చేస్తారు. ఖచ్చితంగా మా దుర్గేష్ గారికి అవకాశం ఉంటుందనే ఆశ, ఖచ్చితమైన నమ్మకం మాకు ఉంది. సార్, మన రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కాపులు మిగతా అగ్రవర్ణాల యొక్క ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి స్థాయి వ్యక్తిని ఇక్కడ అభ్యర్థిగా తన పార్టీ తరఫున పోటీకి నిలబెడుతూ ఉన్నది. వాళ్ళ ధైర్యం ఏమై ఉంటుందంటారు? అంటే ఇది ధైర్యం అని చెప్పడం కన్నా సమ్ కాలిక్యులేషన్స్ వాళ్ళు లెక్కలు చూసుకున్న ప్రకారం గత 3 సార్లు కూడా తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది రాజమండ్రి రూరల్ నియోజకవర్గం. దీనికి కారణం అంటే ఈ పెద్ద సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి వారి పార్టీలకు వేసినా కానీ ఈ బీసీ ఓటింగ్ ఎక్కువగా ఉండి బీసీ ఓటింగే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉందేమో అని ఒక కాలిక్యులేషన్స్కి వెళ్ళి అప్పట్లో బీసీ వ్యక్తులు బీసీ క్యాడర్ అంతా కూడా టీడీపీకి ఎక్కువ బలంగా ఉండేది సార్. ఆ కాలిక్యులేషన్స్ లో ఎక్కువగా 3 సార్లు కూడా టీడీపీ ఇంత హోర్లో కూడా టీడీపీ విజయం సాధించిందంటే ఆ మంత్రం ఏదో మనం ఉపయోగిస్తే బీసీ అభ్యర్థిని డైరెక్ట్గా పెడితే దానిలో కొంత ఓట్లు మనం చీల్చుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో ఇక్కడ ఆ మంత్రం ఏమన్నా ఉపయోగించి ఉంటుందేమో అనుకుంటున్నాం. కానీ సరే, కుల సమీకరణం అనేది కొంతవరకు ఏమన్నా 10-20% ఏమన్నా ఉంటే ఉండొచ్చు. కానివ్వండి, ఖచ్చితంగా ఇప్పుడున్న జనరేషన్స్లో పూర్తిగా అవగాహన ఉంది. కులాన్ని బట్టే రాజకీయం చేయాలన్న ఆలోచన లేదు. ఖచ్చితంగా మంచి పార్టీ ఏదైనా ఉంటే ఒక అవకాశం ఇస్తున్నారండి ప్రతి పార్టీకి కూడా. ఆ అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా మంచి పార్టీని ఆదరిస్తారు ప్రజలందరూ కూడా. ఈ కుల సమీకరణాలు ఎవరికి భోజనం కూడా పెట్టవు. అంటే మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే బీసీ సామాజిక వర్గము, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గము వారు అనుకున్నట్టుగా అటు పోలరైజ్ అవ్వవు అని మీ నమ్మకం. అందుకనే కదా మరి ముందు చంద్ర నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చిన, ఆ తర్వాత మళ్ళీ చెల్లబోయిన వేణుగోపాల్ గారిని తీసుకొచ్చిన. మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం బీసీ అభ్యర్థులు కొంతవరకు ఓటు మళ్లించవచ్చు, తనకంటూ ఉండే ఓటు బ్యాంక్ ఎట్లాగే ఉంటుంది. ఈ సమీకరణంతో బీసీ అభ్యర్థులు తీసుకొచ్చారు. ఎందుకంటే మన రూరల్లో అభ్యర్థులకి ఏమీ కొరవ లేదు, కానీ రామచంద్రపురం నుంచి ఇక్కడికి తీసుకొచ్చారంటే కనుక ఆ కాల్కులేషన్స్ లో ఏమన్నా వెళ్ళి ఉండొచ్చు అని నా ఉద్దేశం. రకరకాల సమీకరణాలు ఉండొచ్చు, వాళ్ళ సర్వేలు కానీ. ఓకే, సమీకరణం అనే మాట వచ్చింది కాబట్టి పొత్తులో భాగంగా
ఈ నియోజకవర్గము మీరు భావిస్తున్నట్టుగా జనసేనకి కాకుండా తెలుగుదేశానికి ఇస్తే మీరు మనస్ఫూర్తిగా సహకరిస్తారా? పొత్తులో భాగంగా అంటే మీరు వేసే క్వశ్చన్ టీడీపీకి ఇస్తే సహకరిస్తారా అన్నది ఖచ్చితంగా ఆ ధర్మంతో మేము ముందుకు నడుస్తున్నామండి. ఇప్పుడు తెలుగుదేశానికి ఇస్తే జనసేన కేడర్ అంతా కూడా ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నాను, నేను మా పార్టీ అధినేత తీసుకున్నాను నేను, మేమెవరో చేయడానికి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, గతంలో మండల ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగినాయి. అందులో అంటే ఇదే సేమ్ సిచ్యువేషన్ అప్పట్లో మాకు. అంటే సర్పంచులు ముగ్గురు జనసేనకి వచ్చినాయి సార్, మిగిలిన కొంత టీడీపీకి వచ్చినాయి, కొంత వైసీపీకి వచ్చినాయి. ఎవరికి వాళ్ళకి బలంగానే ఉన్నారు కేడర్ సార్. కడియం మండలం చూసుకుంటే మన మండలం వరకు మాట్లాడుకుంటే నియోజకవర్గంలో కేడర్లో బలం అయితే ఎక్కడ లోటు లేదు. అయితే ఇక్కడ ఒక ఆలోచన మాకు కలిగింది ఏంటంటే, ఈ కొంత కైవసం చేసుకోవాలంటే ఎంపీపీ స్థానాన్ని మన తెలుగుదేశానికి ఇవ్వడం, జడ్పీటీసీ స్థానాన్ని మన జనసేన తరఫున పోటీ చేస్తే బాగుంటుందని మా ముఖ్య నాయకులు అందరూ కూర్చొని మాట్లాడుకోవడం, ఆ విధంగా మేము ప్రయత్నం చేయడం, అందులో సక్సెస్ అవ్వడం. జడ్పీటీసీ ఏకైక జనసేన మాకు అభ్యర్థిగా మార్గాని అమ్మాని గారు గెలవడం జరిగింది సార్. అట్లాగే వెలుగుబంటి ప్రసాద్ గారిని ఎంపీపీగా మేము 9 మంది ఎంపీటీసీ అభ్యర్థులు మా జనసేనకు ఉన్నా కానీ పొత్తు ధర్మానికి కట్టుబడి ఉండి, ఎందుకంటే టీడీపీలో 4 ఎంపీటీసీ అభ్యర్థులే ముఖ్యంగా గెలిచిన అక్కడ దాఖలాలు ఉన్నాయి. జనసేనకు 9 ఎంపీటీసీ అభ్యర్థులు గెలిచినా కానీ జడ్పీటీసీ మాకు త్యాగం చేశారు కాబట్టి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తేనే కదండి మేము జడ్పీటీసీ. అట్లాగే మా ప్రయత్నంతో ఎంపీపీ స్థానం కూడా వారికి ఇవ్వడం జరిగింది. పొత్తులో విషయంలో కానీ మా మండలం వరకు అయితే ఖచ్చితంగా క్లారిటీగా ఉన్నాం సార్. ఎవరికి సీట్ ఇచ్చినా అధినాయకుల ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా ఎలక్షన్స్ని జరిపి తీరుతాం సార్. ఎలక్షన్లో పాల్గొంటాం. ఆ టీడీపీకి అయితే మా కేడర్ అంతా బలంగా చేస్తామండి. అలాగే జనసేనకి టికెట్ ఇస్తే కానీ తెలుగుదేశం కేడర్ కూడా గతంలో చేసిన విధంగా మాకు సహకరిస్తుందని ఖచ్చితంగా నమ్మకంతో ఉన్నాం సార్. సార్, పొత్తులో భాగంగా ఏ పార్టీ ఇక్కడ అభ్యర్థి ప్రకటించినా మీరు గెలిపిస్తారు. గెలిపించిన తర్వాత ఒకవేళ మీ ఉభయ పార్టీల పొత్తుతోటే అధికారం మీకు చేతికి వస్తే కడియం నియోజకవర్గంలో, ముఖ్యంగా కడియం మండలంలో ఏ సమస్యలను పరిష్కరించడానికి మీరు పథకాలు వేసుకున్నారు? వాటిని అంటే మీరు పరిష్కరించదలుచుకున్నారు? ఇక్కడ ప్రజలకి ఏ సమస్యలు పరిష్కరించదలుచుకున్నారు? ఆ సమస్యలు మీరు ఏమైనా ఐడెంటిఫై చేశారా? ఖచ్చితంగా సార్, చెప్పండి. ఈ రాబోయే కాలంలో మా జనసేన ఉమ్మడి ప్రభుత్వం కానీ తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం కానీ వస్తే కనుక చాలా సమస్యలు ఉన్నాయి సార్. ప్రధానంగా రహదారులు కడియం మండలంలో విపరీతంగా గోతులతో ఉండి ప్రజలకి విపరీతమైన డస్ట్ పొల్యూషన్ అండి. ఒక బండి మీద వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరమైన, ఈ మధ్యన చాలా మందికి ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన డిసీజెస్ కూడా, రోడ్ల సమస్య ఒకటి సమస్య ప్రధానంగా. నెక్స్ట్ ఇకపోతే ఇక్కడ నర్సరీ వ్యవసాయ విధానాలు ఎక్కువగా ఉన్నాయి. కడియం మండలం అంతా కూడా నర్సరీలు వ్యాపించి ఉన్నాయి. అంటే రైతు అనే కాదు, ఇక్కడ నర్సరీ రంగాన్ని అనుబంధంగా చేసుకుని చాలా వ్యవస్థలు, అంటే వ్యవసాయ కూలీలు కానీ, లేకపోతే ఈ ఇండస్ట్రీస్, కవర్స్ ఇండస్ట్రీస్ కానీ, ట్రాన్స్పోర్ట్స్ కానీ, అందులో వర్క్ చేసే మా తోటి వర్కర్స్ కానీ, వీళ్ళందరూ కూడా కడియం మండలంలో ఈ వ్యవస్థని కేంద్రీకృతంగా చేసుకుని బతుకుతున్నారు. సుమారుగా 1,20,000 2 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా నర్సరీ వ్యవస్థ ఉపాధి కల్పిస్తుంది సార్. ఇటువంటి అంటే సాధారణంగా ఒక 20,000 మందికి ఉద్యోగం ఇచ్చి ఒక ఇండస్ట్రీని ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలు ఇచ్చి ఎక్కడో పెట్టి ఉచిత కరెంట్ ఇస్తుంది, ఉచిత లైన్స్ ఇస్తుంది, ఉచిత రోడ్డు ఇస్తుంది, ఉచిత స్థలాలు ఇస్తుంది. అంత డెవలప్ చేసి 1,20,000 మంది ప్రత్యక్షంగా చుట్టుపక్కల మండలాల నుంచి ఈ వ్యవస్థ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆధారపడిన వ్యవస్థల్లో ఈ వ్యవస్థని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఇక్కడ సరైన అసిస్టెన్స్ కానీ గైడ్ లైన్స్ కానీ ఇంకా మనం బలంగా ఏర్పరచుకోలేదు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి మొదటిది ఏమో రోడ్లు, ప్రజలందరికీ ఉపయోగపడే, రెండవది నర్సరీ రంగం, మూడో సమస్య ఏమి మీరు ఐడెంటిఫై చేశారు? మూడో సమస్య అంటే ఇక్కడ మైనర్ పంచాయతీలు ఎక్కువ సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో పంచాయతీలు నడపడం అనేది చాలా చాలా గడ్డుగా ఉంది. అంటే డ్రైనేజీ సమస్య ముఖ్యంగా మా మండలంలో ప్రతి గ్రామంలో సమస్యగా ఉంది. వేమగిరి మా దుర్గేష్ గారు
వేమగిరి గట్టుకు వెళ్తే కనుక అక్కడ ప్రజలు ఒకటే కోరిక, సార్ మిమ్మల్ని ఖచ్చితంగా మేము 2 పార్టీలు చూసాం సార్, 2 పార్టీలని చూసాం, మీరు కానీ మాకు ఈ హామీ ఇవ్వండి, ఖచ్చితంగా మేము అందరం కూడా మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించుకుంటూ రాగానే మా డ్రైనేజ్ సమస్య తీర్చండి అని వారే వచ్చి మా నాయకులతో చెప్పుకోవడం జరిగింది. అంటే మూడోది డ్రైనేజీ సమస్య. నెక్స్ట్ ఇక అంటే ముందుగా ప్రధానంగా రోడ్డు సమస్యలు ఉన్నాయి కనుక రైతు వరి ఈ వ్యవస్థను ఆనుకుని ఉన్న మిగిలిన అనుబంధ సంస్థలు నర్సరీ వ్యవస్థను బలోపేతం చేయడం కానీ, అట్లాగే ఇంకొకటి మాకైతే నా వరకు నేను చెప్పేది ఏంటంటే ప్యూర్ పరిపాలనా విభాగం. అంటే జనరల్గా ఎట్లా ఉంటుందంటే పరిపాలన అనేది ఎవరు వస్తే వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి ఒక రెవెన్యూ వ్యవస్థ కానీ, ఎంపీడీఓ వ్యవస్థ కానీ, లేకపోతే నిధులు సమకూర్చడం కానీ, ఇదంతా ఎట్లా ఉంటుందంటే అండి అదొక చూడడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. తరాలు మారుతున్నాయి, మనం ఉండేది ఎంత పదవుల్లో ఉండేది ఏ సర్పంచ్ అయినా ఎంపీపీ అయినా ఎవరైనా కానీ, ఇంకొక అధ్యక్షులు అయినా కానీ ఒక 5 సంవత్సరాలు ఉంటాం, లేకపోతే ఇంకొక అవకాశం ఇస్తే ప్రజలు 10 సంవత్సరాలు ఉంటాం, 15 సంవత్సరాలు ఉంటాం, ఆ తర్వాత పార్టీని పట్టుకు తిరుగుతాం, ఒప్పుకుంటే చేస్తాం, మానేస్తాం. కానీ మనం ఏదో ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ పార్టీలో సర్పంచులు నెగ్గారు, ఆ వ్యతిరేక పార్టీ ఉన్న సర్పంచులు ఏ విధంగా నిధులు మళ్లించకుండా చేయాలి, ఈ ఆలోచన విధానాలు నాకు పూర్తిగా నేను వ్యతిరేకం సార్. మండలం విషయంలో ప్రతి గ్రామాన్ని కూడా ప్రజలందరూ సమానం, మనకు ఓటేసిన వాడే మనకు సంబంధించి కాదు, ప్రతి పంచాయతీకి కూడా ఆయా పంచాయతీల్లో ఉండే సమస్యలు. ఇప్పుడు మనం దొల్ల వెళ్ళాం సార్ దుర్గేష్ గారు, మేము అక్కడ తాగునీరు ఎర్ర కాలనీ అని ఉంటుంది, అక్కడ తాగునీరు విపరీతమైన సమస్య ఉంది. అంటే కలుషితమైన తాగునీరు ఎందువల్ల కానీ అక్కడ విపరీతమైన నీరు బోర్లోంచి వచ్చే నీరే నురగతో కూడిన ఒక సర్ఫ్ వాటర్లో వస్తుంది. గత 2 ప్రభుత్వాల్లోనే ఈ సమస్య ఉంది. అంటే మీరు పరిష్కరించడానికి అవకాశం ఉన్న సమస్యలో 4వదిగా త్రాగునీటి సమస్య చెప్పారు, బాగుంది సార్. చివరిగా ఒక ప్రశ్న, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లోకి రావటమే జీరో పాలిటిక్స్ అనేటువంటి చక్కటి నినాదంతో వచ్చారు, కానీ ప్రజల్లో అక్కడక్కడ ఒక విమర్శ ఉంది, ఆయన డబ్బున్న వాళ్ళకే టికెట్ ఇస్తారు అని. మీరేమంటారు? ఖచ్చితంగా కాదు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చింది ఒక ప్యూర్ పాలిటిక్స్ని తీసుకురావాలి, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తుల్ని ఖచ్చితంగా తీసుకురావాలనే ఆలోచనతో వచ్చింది. అయితే మీకు తెలుసు ఖచ్చితంగా ఇప్పుడున్న రాజకీయాల్లో 25 కోట్లు ఖర్చు పెడతామో 30 కోట్లు ఖర్చు పెడతామో అని ప్రతి పార్టీలు బార్గెనింగ్ చేసే పరిస్థితి ఉంది. అటువంటి తరుణంలో అంటే డబ్బు వెదజల్లి మళ్ళీ అదే డబ్బును వేరుకోవడానికి చాలా వరకు నాయకులు మళ్ళీ ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాన్ని పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకం సార్. ఆయన ఒకటే చెప్తున్నారు, అంటే ఇప్పుడు వచ్చి ఎవరిని కూడా మీరు డబ్బు తీసుకురండి నేను సీట్లు ఇస్తానని ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు సార్. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే కొంత ఆర్థిక స్తోమత ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఏ ఆర్థిక స్తోమత లేని వ్యక్తిని తీసుకొచ్చి రాజకీయాల్లో పెడితే కుటుంబం పోషించుకోవడం కానీ, లేకపోతే తనకున్న వృత్తి విధానాలను కాపాడుకోవడం కూడా ఖచ్చితంగా అవసరం. కాబట్టి కొంత ఆర్థికంగా పరిపుష్టి ఉన్న వ్యక్తుల్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు గాక, అంతేకాని ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు డబ్బున్న నాయకులు రండి, మీకు డబ్బు ఉంటే మీరు ఖర్చు పెడతానంటే నేను సీట్లు ఇస్తానని లేదు. అట్లా అయితే చాలా మంది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన నాయకులు చాలా పార్టీల నుంచి ఉన్నారు సార్. అది మనం మాట్లాడుకోకూడదు ఆయన చెప్పే విధానంలో. సో ఆ డబ్బుని ప్రధానంగా చూసుకుని ఉండేలా అంటే సెంట్రల్ గవర్నమెంట్ కనుసన్నాల్లో సెంట్రల్ గవర్నమెంట్ని అంటుపెట్టుకుని వెళ్ళి ఉంటే పవన్ కళ్యాణ్ గారికి పెద్ద సమస్య కాదు సార్ ఈ అభ్యర్థులకి డబ్బు ఖర్చు పెట్టడం అనేది. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారిని డబ్బుని ప్రేమించే వ్యక్తి కాదండి, మంచితనాన్ని వ్యక్తుల్ని. ఇప్పుడు దుర్గేష్ గారు ఉన్నారండి, ఏ ప్రతిపక్ష నాయకుడైనా కానీ దుర్గేష్ గారిని వేలెత్తి చూపలేదు. మీరు ఈ అవినీతి చేశారు, మీరు దగ్గర తప్పు ఉంది, మీరు ఈ గ్రూపిజాన్ని అంటే ఒక పార్టీకి చేయొద్దని ప్రతి అందరితోటి కలిసిమెలిసి వెళ్ళే వ్యక్తి. అటువంటి వ్యక్తుల్ని మనం రూరల్ నియోజకవర్గం చూద్దాం, మనం రాష్ట్రం పక్కన పెట్టండి, మనం ఇక్కడ మాట్లాడుకునే వ్యక్తులం కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించేటప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు డబ్బున్న వ్యక్తుల్ని ప్రోత్సహిస్తారు అని ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మంచి వ్యక్తుల్ని, సుపరిపాలన అందించే వ్యక్తుల్ని, కొంత ఆర్థికంగా బలమైన వ్యక్తుల్ని, తమ మనుగడని నిలుపుకునే వ్యక్తుల్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేసి ఉండొచ్చు. అట్లాగే ఏమీ లేని వ్యక్తులు కూడా తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెడతారని మాట ఇచ్చారు. ఇవాళ కాకపోతే రేపైనా ఖచ్చితంగా
ఒట్టి చేతులతో వచ్చే వ్యక్తులను కూడా అసెంబ్లీకి అంటే చెప్పల్స్ వేసుకుని తిరిగే వ్యక్తులను కూడా అసెంబ్లీలో కూర్చోబెట్టే స్థాయికి నేను తీసుకెళ్తానని ఆ రోజే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము నమ్ముతామండి. ఓకే సార్, మీ ఆశయాలు ఆకాంక్షలు నెరవేరాలని ఎస్ఏసి న్యూస్ ఛానల్ హృదయపూర్వకంగా కోరుకుంటుంది. మా ప్రేక్షకుల కోసం మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నమస్తే. ధన్యవాదాలు సార్. చివరిగా చిన్న విన్నపం సార్, మనమే జనరల్గా మాట్లాడుకుంటే చాలామంది చాలా చోట్ల మనం మాట్లాడుకుంటాం, పాలిటిక్స్ పొల్యూట్ అయిపోయి, అంటే చదువుకున్న వాళ్ళు అదే మాట్లాడుతున్నాం, వ్యవసాయం చేసేవాళ్ళు అదే మాట్లాడుతున్నాం, వ్యాపారం చేసేవాళ్ళు అదే మాట్లాడుతున్నాం. అంటే మనం పాలిటిక్స్ పొల్యూట్ అయిపోయి అని అనుకునే విషయాన్ని పక్కన పెడితే కనుక మనం ప్యూరిటీ ఉన్న నాయకులను ఎన్నుకోవడంలో మనం కూడా ఫెయిల్ అవుతున్నామేమో అని ఒకసారి నేను ప్రజాముఖంగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఉత్తమమైన నిస్వార్థంగా పనిచేసే వ్యక్తుల్ని, అవినీతి మచ్చలేని వ్యక్తుల్ని ఎన్నుకోండి. మీ జీవితాన్ని మీరే బాగు చేసుకోండి. దయచేసి ఈసారి మీరు ఓటు వేసే ముందు ఒక్కసారి మనం ఎన్నుకునే వ్యక్తి నాయకుడు, పార్టీలు పక్కన పెట్టండి సార్. ఏ పార్టీ ఎవరిని కూడా పోషించదు. ఏ పార్టీలో ఉన్నా ఎవ్వరూ ఎవరిని, ఏ కుటుంబాన్ని తీసుకెళ్ళి ఉన్నత స్థాయిలో ఉంచదు. మనకు పాలించే వ్యక్తి, మనకి నిలబడే కనీసం ఒక ఎమ్మెల్యేగా నిలబడే వ్యక్తి ఖచ్చితంగా అవినీతి మరకలేని ఉత్తమమైన లక్షణాలు ఉన్న నాయకుడా కాదా అని చూడండి, ఓటు వేయండి. ఒక్క అవకాశం ఉత్తమమైన నాయకులకు ఇవ్వండి. మార్పు ఎందుకు మొదలవుదో మనమే చూద్దాం. దయచేసి మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన ఎస్ఏసి ప్రేక్షకులకి అలాగే యాజమాన్యానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. జై జనసేన, జై భారత్ మాత.